తెలంగాణ బడ్జెట్పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు కాగా ఖర్చు చేయబోయేది మాత్రం 2,24,000 కోట్లని ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రభుత్వ బడ్జెట్కు ఖర్చు మధ్య దాదాపు 60,000 కోట్లు ఉందన్నారు. ఒక్క సంవత్సరం కేటాయించిన బడ్జెట్లో ఆదాయం రాదని భావించిన ప్రభుత్వం 60,000కు పైగా మిగులు బడ్జెట్గా లెక్క తేల్చారన్నారు. 4,625 కోట్లు అంటున్నారు. 2,90,000 రూపాయలు బడ్జెట్ పెడితే 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఖర్చు చేయబోతున్నది కేవలం 2,24,000 రూపాయలు చెప్తే డిఫరెన్స్ 66,000 కోట్లు. అంటే ఒక సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో 66,000 కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చు పెట్టలేమని చెప్పి మీరు చూపించిందంటే మొత్తం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పోను, వడ్డీలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అసలు కట్టడు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, జీతభత్యాలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, సోషల్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అంటే ఒక్క మాట చెప్పాలంటే 66,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ మొత్తం గంగల ముంచడమే. కేవలం వెల్ఫేర్ యాక్ట్ పేదలకు కేటాయించేటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పడమే. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ 2024-2025 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 2,75,891 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ పోయినసారి 2,24,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు 2,35,000 2,30,000 కోట్ల కంటే ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.